దూకుడు ఏం లేదన్న దీంట్లో. వెంకటకృష్ణ మీకు, బాలకోటయ్య గారికి, బాబ్జీ గారికి నమస్కారం. నమస్కారం. మాకు ఒక సామెత ఉంది మాకు రాయలసీమలో, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఓకే, మనిషికి ఏ విధంగా చెప్పాలి, మనిషికో మాట చెప్తే వింటాడు, గొడ్డుకి దెబ్బ కొడితే మీరు పోయి పక్కకు పోండి పోద్దా ఒకదంటే దాని నైజం దెబ్బేస్తే పక్కకు పోతుంది. అట్లా లోకేష్ బాబు మనిషికి ఏ విధంగా ట్రీట్ చేయాలి, గొడ్డును ఏ విధంగా ట్రీట్ చేయాలని ఈరోజు చెప్పారు. అది ఖచ్చితం. లోకేష్ బాబు మాటలు పద్ధతిగా మాట్లాడాడు, కరెక్ట్గా మాట్లాడాడు. దాంట్లో ఏమి మాస్ ఏం లేదు, మాస్ యాంగిల్ ఏం లేదు. ఇంకోటి, మంచివాడికి ఏ విధంగా చెప్పాలి, మూర్ఖుడికి ఏ విధంగా చెప్పాలి. మూర్ఖుడు జగన్మోహన్ చెప్తే అట్లానే చెప్పాలి. కాబట్టి ఏం తప్పు లేదు రాజకీయాల్లో. ఇదేదో ఈరోజు ఆయన ఇప్పుడే నేను వాళ్ళ వైసీపీ వాళ్ళు విమర్శిస్తుంటే మాటలు చూశాను. మేము వస్తాము 2 నెలల్లో కథ చూస్తూ ఉన్నాడు. మీది వచ్చేది లేదు, పోయేది లేదు. మీరు కల్లో కూడా అధికారంలోకి రాలేరు. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. మీరు కల్లో కూడా రాలేరు. మిమ్మల్ని 11 స్థానాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా మార్చేస్తారు, అరాచక ప్రదేశ్గా మార్చేస్తారు, అవినీతి ప్రదేశ్గా మార్చేస్తారు. మాకొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ ఫ్యాన్ రెక్కలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంచేశారయ్యా. ఇంకా మీరు తిరగాలంటే తిరిగే ప్రసక్తే లేదు. మీరు ఇంకా తిరగాలంటే తిరిగే ప్రసక్తే లేదు. కాబట్టి ఏదో టీవీల ముందు మాట్లాడేదానికో పేపర్లో హెడ్లైన్స్ కోసమో మాట్లాడాలి తప్ప మీరైతే అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. మేము మా ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు పోవాలని ఒక మంచి సంకల్పంతో మేము ముందుకు పోతా ఉంటే పెట్టుబడులు రావద్దండి, పోలీసులని ఏంది ఉతికి ఆరేస్తాడంట. ఇదేం బట్టలు అనుకున్నా, బట్టలు ఇప్పేస్తారు. ఇప్పటికే ఉతికారేస్తే కొద్దిగా నయం, మొత్తానికి బట్టలు ఇప్పేసి అంటే ఏం బట్టలు ఇప్పేదంటే ఇప్పటికే మీ బట్టలు ఇప్పేసి బండకేసి కొట్టి ఆరేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే నిన్ను నీ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బండకేసి కొట్టి, మామూలుగా పల్లెల్లో ఉంటుంది, ఇప్పుడైతే వాషింగ్ మిషన్లు అవన్నీ వచ్చాయి వెంకటకృష్ణ. మామూలుగా పల్లెల్లో ఇంతకుముందు కలిస్తే ఆ చెరువు పైన బండలేస్తుంటారు, బండలేస్తుంటే ఉతికి అట్లా ఉతికి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పార్టీని ఉతికి ఆరేసి పెట్టేశారు 2024 ఎలక్షన్లో. ఇంకా వారికి బుద్ధి రాలేదంటే మనమేం చేయలేం. కాబట్టి వీళ్ళంతా ప్రగతి కళ్ళకు అంటున్నారు. మీరు ఎవరెవరు ఇప్పుడు ఎగురుతున్నారో, మా లోకేష్ బాబు కరెక్ట్గా చెప్పారు, మేము కక్ష సాధింపు ధోరణితో పోలేదు. మేము పోవాలనుకుంటే ఇప్పటికీ అందరూ జైలుకి పోయిండేవాళ్ళు. రెడ్ బుక్ అంటే ఏముంది, ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నారు నోట్ చేసుకుంటున్నారు, తప్పే ఉంది అంటున్నా. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరెవరు ఎలాంటి వ్యక్తిత్వం, ఎవరి పట్ల ఇంతకుముందు నేను మాట్లాడాను కదా, మంచివాడికి గొడ్డుకి, అది ఎవరెవరో వారు రాసుకున్నారు, 3 పేజీలు అన్నారు. అందుకే దానికి నిదర్శనం ఏమంటే మేము కక్ష సాధింపు ధోరణితో పోలేదు. ఆ బుద్ధి లేని వాళ్ళకి అర్థమైతే కదా, అది బుద్ధి లేనికి అర్థమైతే కదా. ఎంతసేపు ఎగిరెగిరి పడుతున్నారు. మీరు ఎంత ఎగిరి పడినా, ఆకాశం అంతా ఎగిరినా సరే మీరు కింద పడేదే గ్యారంటీ. మీరైతే మీ పార్టీ ఇంకా అధికారంలోకి వచ్చేది కళ. ఊరికే పారిశ్రామికవేత్తను బెదిరించేందయ్యా మీరు. పెట్టుబడులు పెట్టకూడదు ఆంధ్రప్రదేశ్లో, మీ సమయం లేట పెట్టలా. ఎందుకంటే ఎవరైనా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేదానికి వస్తే మామూలుగా ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరిని అడిగితే తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్హులకి ఉద్యోగం అడుగుతాం. ఉద్యోగం అడిగి తీసుకోవయ్యా అని అడుగుతా, అది కూడా అర్హత ఉండే వాళ్ళకి. వీళ్ళు కమిషన్ అడిగారు. ఇప్పుడు మా ఉదాహరణకి నేను పేర్లు చెప్పాను, మా పక్కనే మా జిల్లాలో పెట్టుబడిదారులు వచ్చారు. ఒక 500 కోట్లు 1000 కోట్లు వస్తే అక్కడున్నట్టు ప్రజాప్రతినిధి ఏమడగల, పెట్టుకో, మీకేం కావాలంటే మేము సహాయ సహకారాలు అందిస్తాం. మా వాళ్ళు 10 మంది ఉన్నారు, 10 మంది మా ఉన్న చదువుకున్న వాళ్ళని నీ దగ్గర పెట్టుకో అంటారు. 1000 కోట్లు కదా, ఎంత ఆదాయం వస్తుంది, 10 నుంచి 15% వస్తుంది, నాకు 100 కోట్లు ఇచ్చేయని అడిగాడు. బుద్ధి ఉందే వాళ్ళకి చెప్పండి. అందుకని మీరు 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెట్టనిదానికి కారణం ఈ కమిషన్ల ముఖ్యమంత్రి, కమిషన్ల నాయకులు. ఈరోజు వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పూర్తి స్థాయిలో వస్తాను. ఎందుకంటే వారికి నమ్మకం, ఈ 5 ఏళ్ల ప్రభుత్వం కాదు. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది 5 ఏళ్ల ప్రభుత్వం కాదు. భవిష్యత్తులో కూడా ఈ ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమి ఉంటుందని చెప్పి నమ్మకం, విశ్వాసంతో పెట్టుబడులు వస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి కానీ అపనమ్మకం ఉంటే పెట్టుబడులు రావన్నా. ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాబో రోజుల్లో అభివృద్ధి ప్రదేశ్గా చూపిస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ప్రదేశ్గా ఉంది గతంలో. ఆ విధంగా అన్నపూర్ణ ప్రదేశ్గా రైతులకు కానీ, కార్మికులకు కానీ, విద్యార్థులకు కానీ, విద్యార్థినులకు కానీ అందరినీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రొజెక్ట్ చేయాలో ఆ విధంగా ప్రొజెక్ట్ చేయాలని చెప్పి మా ఎన్డీఏ కూటమికి ముందుకు పోతా అంటే ఇలాంటి దుర్మార్గులు వీళ్ళు మీరు కానీ గమనించినట్టయితే 2024లో 2019 నుంచి 2024 మధ్య ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి
ప్రతిపక్షాలు లేవు.